వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. మనం అన్ని షార్ట్ వీడియోలో చేస్తున్నాము. ఇండియా మ్యాచ్లు మట్టికి లాంగ్ వీడియో చేస్తున్నాము, ఎందుకంటే కొద్దిగా డీటెయిల్గా మాట్లాడుకునేది ఉంటుంది. ఈ మ్యాచ్ ముఖ్యంగా అయితే ఖచ్చితంగా మనం లాంగ్ వీడియోనే చేయాలా, ఎందుకంటే వాళ్ళు చేసిన రచ్చ మనోళ్ళు ఎరగదీసిన ఇది అంతా చూడాలా. ఏ మ్యాచో కాదు, మ్యాచ్ 27 9వ రోజు ఆఖరి మ్యాచ్ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య. ఏంది అక్కడ పాకిస్తాన్ వాళ్ళు మా అమ్మలు రచ్చగా చేసింది. ఇంకా అసలు మనకి ఏంది ఇది కావాలా, అసలు మేము మ్యాచ్ ఆడం బా ఇండియాతో అని ఒక పక్క రచ్చ. ఆడెవడో ఒకడు ఉన్నాడు, ఆగాజీ 15 వాళ్ళ మ్యాచ్ చెయ్యే ఆగాజీ అనుకుంటా వాళ్ళ రచ్చ. ఒకడు మా వాడు స్పిన్ ఉస్మాన్ తారిక్ ఉన్నాడు, వాడు తోపు తురుమురా అనేటోళ్ళు ఒకడు, వాడొక్కడు వాళ్ళని ఎరగదీస్తారు అని. ఇంకోటి నేను అభిషేక్ శర్మ కంటే ఎక్కువ సిక్స్లు కొడతా, బుమ్రాని అయితే కుమ్మతలు పడేస్తా, అసలు క్యారియర్ ఎండ్ చేస్తాను. ఇవన్నీ మనోళ్ళు ఏంది పాకిస్తాన్ వాళ్ళు సోడా లాంటి ఓపెన్ చేయగానే బుజ్జని పొంగుతారు. మనోళ్ళు అసలు పెట్రోల్ లాంటి ఏముండదు, అగ్గి గీసామా తగలబడతారు. అదనమాట తేడా. ఇక్కడ వాళ్ళు ఓవర్ వచ్చేస్తున్నారు, మన వాళ్ళు పట్టించుకోలేదు. సరే కానీరా బోండరా అని మూసుకొని మ్యాచ్ ఆడేకైతే వచ్చారు. మ్యాచ్ టాస్ మన వాళ్ళకి అదృష్టం లేదు. యాక్చువల్గా టాస్ అటు సైడ్ గెలిచారు, బ్యాటింగ్ తీసుకుంటారు అనుకుంటే బౌలింగ్ ఎంచుకున్నారు. ఇక్కడే వరల్డ్ కప్లో కాలేశారు. ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ది చేజింగే చేశారు నెదర్లాండ్స్తో. అతి తక్కువ స్కోర్ని వీళ్ళు ముక్కి మూలిగి పొరపాటున గెలిచారు. అది కూడా బౌలరు గుడ్డు ఇప్పుడే తగిలే, లేకుంటే అదే ఓడిపోయేటోళ్ళు, వీళ్ళకి పీకలకు చుట్టుకునేది. కానీ అది గెలిచారు. ఆ తర్వాత చేజింగ్లో బాగానే గెలిచారు. అవి వదిలేసి చేజింగ్ అన్న సెట్టింగ్ చేశారు కాబట్టి తర్వాత బాగానే గెలిచారు. వీళ్ళు లేదబ్బా మేము మా బౌలింగ్ సూపర్ స్ట్రెంగ్త్, అసలు ఆగి వేసేటోడు ఉస్మాన్ తారీఖ్ ఉన్నాడు కదా, వాడు తోపు, వాడు వికెట్లు తీస్తాడు చూడు అని వీళ్ళు అనుకున్నారు. మనోళ్ళు ప్రాక్టీస్ ఆగి బౌలింగ్ చేసి బ్యాటింగ్ చేసే ప్రాక్టీస్ అయితే మనోళ్ళు చేశారు. బ్రహ్మాండంగా అయితే ఉంది. మనోళ్ళు బ్యాటింగ్ దిగారు. ఫస్ట్ ఓవర్ ఒక రన్ తీసాడు, సెకండ్ బాల్ ఇషాన్ కిషన్ మనోడికి డాట్ పెట్టి ఒకటి ప్రెషర్ పెరిగి కొట్టాడు, టక్అవుట్ అభిషేక్ శర్మ. సరిపోతే ఈ మ్యాచ్లో మనోడు వరల్డ్ కప్లో పెద్ద క్లిక్ కాలేదు, పోతే అని వెళ్ళిపోయాడు. సెకండ్ ఓవర్ అఫ్రీది రాగానే మన ఇషాన్ కిషన్ బిహారీ ఇట్ట కాదురా బాబు అని కొట్టాడు. ఫాస్ట్ బాల్ 6 కుమ్మత్తలు పడి 15 రన్లు వచ్చాయి. ఇంకా అప్పుడు స్టార్ట్ పెట్టాడు మన వాళ్ళు ప్రెషర్ పాకిస్తాన్తో ఇట్ట కాదురా దంచు కొట్టుడని కుమ్మవతలు పడేశాడు. అసలు 40 బాల్లో ఈ 77 కొట్టాడు. మనకి 1 వికెట్ పడింది, 88కి సెకండ్ వికెట్ పడింది. గుర్తుపెట్టుకోండి, 88కి సెకండ్ వికెట్ పడింది. 8.4 ఓవర్స్లో ఇషాన్ కిషన్ పడ్డాడు. ఇషాన్ కిషన్ 77 కొట్టేశాడు. ఆ 88లో 77 ఇషాన్ కిషన్. అంటే మీరు అర్థం చేసుకోండి, 11 రన్లు మట్టికి మిగతా ఈ అసలు హ్యాపీగా. తిలక్ వర్మ ఉన్నాడు. సరే, తిలక్ వర్మ తర్వాత సూర్యకుమార్ యాదవ్, వీళ్ళు కొద్దిగా నిల్చొని ఈ జిడ్డ ఆడారు అనిపిస్తుంది. కానీ ఎందుకురా అంటే వీళ్ళకి అర్థమైపోయింది, మనం కొట్టాల్సిన స్కోర్ అయితే బ్రహ్మాండంగా వీళ్ళు కొట్టారు. 8 overs 88. వీళ్ళకి తెలుసు స్కోర్ బోర్డు మనం 150 దాకా తీసుకెళ్తే చాలు, ఆవేశపడి మనం ఊపామంటే ఇదైపోతుంది అని. సో అందుకని స్లోగా అయితే ఆడారు. ఖచ్చితంగా చాలా మంది వచ్చేసి మన వాళ్ళు జిడ్డు ఆడారు ఇది అది అన్నారు. కానీ 100 స్ట్రైక్ రేట్ అబ్బా, 104 ఒకడు, 110 ఒకడు స్ట్రైక్ రేట్ అంతే. వీళ్ళు రన్నే బాల్ కొట్టుకుంటా నీట్గా తీసుకొస్తూ ఉన్నారు. కానీ అక్కడ కూడా మన వాళ్ళకి దెబ్బ పడింది. 126, 14 ఓవర్స్కి 126 ఏదో అట్ట తీసుకొచ్చారు. తిలక్ వర్మ వెళ్ళిపోయాడు. పాపం హార్దిక్ పాండ్యా నెక్స్ట్ బాల్ వచ్చి ఫస్ట్ బాల్ ఊపాడు, వెళ్ళిపోయాడు. హార్దిక్ పాండ్యా అంటే వేరే లాగున్న ఉండేది. కానీ ఓకే డేస్ ఇంకొక డక్అవుట్. ఇక్కడ హ్యాట్రిక్ మిస్ అయింది అసలు. ఆ తర్వాత ఇంకా శివం దుబే వచ్చాడు. మనకు సూర్యకుమార్ యాదవ్ కూడా 159కి వెళ్ళిపోయాడు. 159 ఫర్ 5, 18.5 ఓవర్స్. మీరు చూడండి, 159.5, 18.5 ఓవర్స్ అంటే 19th ఓవర్. ఇంకా ఎన్ని బాల్లు ఉన్నాయి? చాలా తక్కువ, 6-7 బాల్ ఉన్నాయి అంతే. అప్పుడు మనకి వచ్చాడు రింకు. 4 బాళ్ళు 11 రన్లు, ఒక 6, ఒక 4, 275 స్ట్రైక్ రేటు, ఎరగదీశాడు. శివం దుబే ఇందులో 17 బాళ్ళు 27, 3 4లు, ఒక 6 బాగా తీశాడు.
కానీ ఒక రన్అట్ భలే ఫీల్ అయ్యాడు. ఆ రన్అట్ అయినందువల్ల నెక్స్ట్ బాల్ మనకి అక్షర్ పటేల్ వచ్చాడు, ఫస్ట్ బాల్ వెళ్ళిపోయాడు. అంటే లాస్ట్ బాల్ అక్కడ రన్అట్ కాకుండా సింగిల్ రన్ తీసుంటే లాస్ట్ది ఇంకొక 4 or 6 ఏదో ఒకటి అయితే పోయిండేది, ఇద్దరు ఊపిపెట్టేవాళ్ళు కాబట్టి బాగా ఫీల్ అయ్యాడు. సరే ఓకే, 175 for 7 స్కోరు మంచిదా కాదా అంటే డెఫినెట్గా మంచిది. ఇది 150 వికెట్, అందరికీ తెలుసు. స్లో అవుతానే ఉంది. కాకపోతే వీళ్ళు ఏమన్నారు మనోళ్ళు, వీళ్ళు బ్యాటింగ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వచ్చి పిచ్చే మార్చేశారు, అసలు ఇంకా స్టేడియం మార్చి పాడుదోపారని చెప్పుకుని ఉండాల్సిందే. రమీజ్ రాజా బుర్రలేని అదో, అందరూ స్టేడియంలో ఉన్నప్పుడు పిచ్చిలు ఎట్ట మారుస్తారండి, అర్థం కాదు. వీళ్ళు వచ్చి మా నోడు ఫస్ట్ హార్దిక్ పాండ్యా, సరే బ్యాటింగ్ మనం డక్అవుట్ అయ్యాం, బౌలింగ్ ఏం చేయాలి. ఫస్ట్ అన్ని షాట్ వేస్తానే ఉన్నాడు. 4th బాల్ ఇతను కొద్దిగా పేస్ ఎక్కువ, ఇంకొద్దిగా షాట్ పడింది, ఇంకొద్దిగా వెనక్కి లాగాడు, క్యాచ్ అవుట్. మనకి ఓపెనరు డక్అవుట్ అయ్యాడు అభిషేక్ శర్మ. ఇక్కడ షబ్జాద్ ఫరాన్ని ఎరగదీస్తాను, గుమ్మేస్తాను బుమ్రా అని అన్నాడు, డక్అవుట్. ఫస్ట్ ఓవర్ మేడ్ ఇన్ వికెట్. అబ్బా మనమన్నా ఒక రన్ను కొట్టాం, ఫస్ట్ ఓవర్ వికెట్ పడింది, డక్అవుటే కానీ మనం ఒక రన్ను కొట్టాం, ఓకే పర్లేదు. సెకండ్ ఓవర్ బుమ్రాకి ఇచ్చాం, చేసిన అద్భుతమైన మంచి పని అది. ఎందుకంటే మనకి హర్షదీప్ లేడు, తీశారు, మన కుల్దీప్ యాదవ్ తీసుకొచ్చాం, పాకిస్తాన్ పైన బాగా వేస్తాడు అనేసి స్పిన్నర్ తీసుకొచ్చాం. 3 స్పెషలిస్ట్ స్పిన్నర్లో పోతున్నాం మనం. ఒక స్పెషలిస్ట్ పేసర్ వచ్చేసి బుమ్రాని, తర్వాత హార్దిక్ పాండ్యాని మనకు సపోర్ట్ చేసేది, శివం దుబే కూడా చేస్తాడు కొద్దిగా. సరే అనేసి బుమ్రా వచ్చాడు. బుమ్రా ఫస్ట్ బాల్ నిక్ తీసుకుంది, 6 పోయింది, మనం ఏం చేయలేం. కానీ సెకండ్ బాల్ సైమ్ అయ్యబ్ ప్లంబ్ లేచిపోయాడు, అసలు ఎల్బిడబ్ల్యూ బ్రహ్మాండమైన వికెట్. సరే ఓకే, ఏదైతే ఏముంది, మళ్ళీ కొద్దిగా అదే ఓవర్ లాస్ట్ బాల్ ఈ క్యాప్టెన్ సల్మాన్ ఆగా పిచ్చనాయలు 2 వికెట్లు డౌన్ కదా, మూసుకొని వాడు ఆడాలి కదా, రన్ రేట్ ఎక్కువ ఉంది, మనం కుమ్మిపాడి దొబ్బాలా అన్న రేంజ్లో మనోడు ఆవేశపడ్డాడు. బాల్ లేపాడు, నీట్గా క్యాచ్ అయితే పోయింది, హ్యాపీగా కష్టపడకుండా 13కు 3 వికెట్లు 2 ఓవర్లు అయ్యేసరికి ఓకే స్కోర్ వచ్చింది, కానీ వికెట్ పోయిందిగా, అది చూడాలి కదా. హార్దిక్ పాండ్యా బ్రహ్మాండమైన క్యాచ్ అయితే పట్టాడు. ఇంకా అంతే, అక్కడ అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్ మ్యాచ్. ఇంకా అక్షర్ పటేల్ వచ్చాడు పవర్ ప్లేలో. బాబర్ ఆజం వాడు ఆడే స్టైల్కి నిల్చొని జిడ్డాడుకుంటూ తీసుకెళ్లాల్సింది ఈ మ్యాచ్. కానీ లేదురా బాబు, దీని ముందు మ్యాచ్ కొద్దిగా ఆవేశం కొట్టాడు. కొద్దిగా నేను ఆవేశంగా ఊపుతానని జిమ్లో ఎక్కువ డంబుల్తో ఒక షాట్ భలే ప్రాక్టీస్ చేశాడు బాబర్ ఆజం. ఆ క్లిప్స్ అయితే భలే చూశాను. ఆ షాటే ఆడబోతాయి, క్లీన్ బౌల్డ్ అయిపోయాడు మన వాడు వల్ల గల బాబర్ ఆజం కూడా వెళ్ళిపోయాడు. సో పవర్ ప్లే అయిపోయేసరికి ఏమైందిరా అంటే మనకి 5th ఓవర్ 4.5 ఓవర్స్కి 34 for 4 పవర్ ప్లేలో 4 వికెట్లు వెళ్ళిపోయాయంటే పాకిస్తాన్ ఇంకా గెలిస్తావదు. ఇంకా సరే బాబర్ ఆజం కూడా వెళ్ళిపోయాడు. ఉస్మాన్ ఖాన్ కీపర్, వీళ్ళ దాంట్లో ఆడింది ఒకడే అబ్బా కీపర్, మన దాంట్లో ఆడింది తీసింది కీపర్. ఓకేనా, ఇక్కడ చూడండి మ్యాచ్లు మనకి ఓపెనర్ డక్అవుట్, వీళ్ళ దాంట్లో ఓపెనర్ డక్అవుట్, మన దాంట్లో కీపర్ బ్రహ్మాండంగా ఆడాడు, వీళ్ళ దాంట్లో బాగానే ఆడాడు, వీళ్ళ దాంట్లో ఉన్న వాళ్ళతో భీకరంగా 34 balls 44 runs అబ్బా, ఒక 6 6-4 స్ట్రైక్ రేట్. ఓకే 129, అన్ని వికెట్లు పోయినప్పుడు ఆ మాత్రం నిల్చొని ఆడాలా. ఓకే కీపర్ ఒక్కడే ఆడింది. ఆ తర్వాత హైయెస్ట్ స్కోర్ ఎవరు అంటే అఫ్రీదీని. మన దాంట్లో పెద్ద అక్కడ దాకా మనం వచ్చే అంత ఇది కాలేదు. ఇది మన దాంట్లో ఏంది ఆల్మోస్ట్ ఆల్ హ్యాట్రిక్ మిస్, వరుసగా 2 balls-లో 2 అవుట్ అయ్యారు. ఇక్కడ వరుణ్ చక్రవర్తికి 2 balls-లో 2 అవుట్ అయ్యారు, 3వది అయితే హ్యాట్రిక్ ఇక్కడ రాలేదు. సో మనం అక్కడ ఇక్కడ మనం కలిపేసుకోవచ్చు. ఇంచుమించు సిమిలర్గానే జరిగే ఆ మ్యాచ్లోనూ ఈ మ్యాచ్లోనూ. కాకపోతే విక్టోరియర్స్ ఎవరు అంటే మనమే. వీళ్ళు ఎంత టెన్షన్ పడ్డారు, ఎంత ఇది అంటే ఇంకంతే, అక్కడి నుంచి పడతానే ఉన్నారు. ఏంది 10వ ఓవర్లో 73కి ఉన్న కీపర్ కూడా వెళ్ళిపోయాడు. ఇంకా 78కి 6, 7 అక్కడ వెళ్ళిపోయారు అంతా. ఆల్మోస్ట్ ఆల్ 97కి 8th వికెట్ 9th వికెట్ పడింది.
బుమ్రాని తీసుకొచ్చేస్తే వికెట్ పడిపోతుంది ఇది అది అనుకున్నారు. కానీ ఇక్కడ ఏంది మనకి తిలక్ వర్మ చేత ఒకటి వేయించాడు సూర్యకుమార్ యాదవ్. తిలక్ వర్మ కూడా ఒక వికెట్ తీశాడు, మంచి వికెట్, ఓకేనా. తిలక్ వర్మ వచ్చేసి షాదాబ్ ఖాన్ వికెట్ తీశాడు. కానీ అక్కడ మనోడేంది బొమ్మ 100 లోపల అవుట్ చేస్తే కొద్దిగా వాళ్ళకి ఇజ్జత్ పోతుందా, లేదా రింకు సింగ్ లాంటి పార్ట్ టైం పిలిపించి అయిపోయిందిరా ఈ మ్యాచ్ మేము గెలిచేసాం, కొద్దిగా అటు ఇటు చేసి మనం ఇది చేద్దామని ఆడుకునేదానికి హ్యూమిలియేట్ చేద్దామని రింకు సింగ్ని పిలిపించాడు, చెప్పించాడు. పాపం వాడికి రింకు సింగ్ని అయితే కొట్టారు, 6-4 అయితే పోయింది, కొద్దిగా అటు ఇటు స్కోర్ ఇచ్చాడు. మళ్ళీ హార్దిక్ పాండ్యా వచ్చాడు, క్లీన్ బౌల్డ్ చేశాడు ఉస్మాన్ తారిక్. ఈ ఉస్మాన్ తారిక్ మన దాంట్లో ఉన్నప్పుడు ఏం బీకేటర్ అయ్యా అంటే ఏం బీకిందిలే. సూర్యకుమార్ యాదవ్ వికెట్ అయితే తీసాడు, కానీ కొద్దిగా మన వాళ్ళు ఆచి చూసి అయితే వాడిని ఆడారు, ఆగి వేసేది. నీకు నీ స్పెషలిస్ట్ బౌలర్ అనుకున్నప్పుడు నువ్వేం చేయాలా, వాడిని ఒకటి పవర్ ప్లేలోనే వేయించుని ఉండాలా. ఆల్రెడీ మనకి ఫస్ట్ వికెట్ పడింది కదా, సెకండ్ ఓవర్ ఉస్మాన్ తారిక్ని తీసుకొచ్చి ఉంటే ఆ కథ వేరేలాగా ఉండేది. పోనీ పవర్ ప్లేలో ఒక ఓవర్ పవర్ ప్లేలో వేయలేదు, అయిపోగానే 7th ఓవర్ అని వేపి నీకు ఆగి వేసేటప్పుడు బ్యాట్ కొట్టేటప్పుడు నీకు ఫీల్డ్ స్ప్రెడ్ అయి ఉంటుంది కదా, అక్కడ వేసున్నా నీకు కొద్దిగా దొరికేటోళ్ళు. ఫస్ట్ 10 ఓవర్స్ తేలేదబ్బా, అప్పటికి ఆల్రెడీ ఇషాన్ కిషన్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయాడు, అయిపోయింది. నీకు అంతా అయిపోయిన తర్వాత దీపావళి అయిపోయిన తర్వాత నువ్వు అగ్గి పట్టుకొస్తాను అంటే ఏం లాభం. వీళ్ళు ఆచి చూసి ఆడేది 4 ఓవర్లు కదా అని. ఈ 4 ఓవర్లు మళ్ళీ ఏంది ఓ కష్టపడి ఇదేం లే. ఉస్మాన్ తారిక్ ఇది చూసామంటే 4 overs 24 రన్ రేట్ 6, ఒక వైడ్ వేసాడు. 6 అనేది డీసెంట్ ఎనఫ్, మిగతా మరీ దారుణంగా కాదు అసలు. వాళ్ళ దాంట్లో సైమ్ ఆయుబ్ వచ్చేసి 3 వికెట్లు తీశాడు, ఓకే పర్లేదు. మన దాంట్లో 5.3, 5.7 వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ 4.7, తిలక్ వర్మ 5.5, ఇది మనోళ్ళు వేసిండ్రు. 6 తక్కువ ఎరగదీశారు మనోళ్ళు, వాళ్ళు అంత ఇది కాలేదు. మనోళ్ళు మొత్తానికైతే వీళ్ళు ఏదైతే కాగాజీ మేము అరగదీస్తాం ఏంది. కొలంబోలో ఇండియా ఓడిపోయి ఏడిస్తే ముంబైకి వినిపించాలంట, కానీ మనకంటే పాకిస్తాన్ వాళ్ళు భలే ఏడ్చాడు. ముంబైని దాటి పాకిస్తాన్కి వినిపించింది. మళ్ళీ టీవీలు బాగా కొట్టడమే కామెడీ. ఏంటంటే వీళ్ళు చేసింది అందరు టీవీలు బాగా కొడుతున్నారని వీళ్ళు గ్రౌండ్లో స్టేడియంలో ఒక టీవీ ఒక స్క్రీన్ పెడుతున్నారు. ఆయన మీరు అక్కడ ఏంటంటే కలిసి ఏడ్చుకోవచ్చు, భుజాలు కొట్టుకొని టీవీలు బాగా కొట్టేది ఉంటుందని. కానీ అప్పటికి బాగా కొట్టారు. విర్రవీగిన వాళ్ళంతా మూసుకొని కూర్చొని ఏడ్చారు. 8-1 మనం వండర్ఫుల్ మ్యాచ్, 1-sided మ్యాచ్ అబ్బా, వండర్ఫుల్ మ్యాచ్ కాదు 1-sided మ్యాచ్. అరే మీతో మాకు పోటీ ఏందిరా ఇది అది అని అసలు మనం ఏంది మన పవర్ ఏందైతే చూపించారు, అసలు సూపర్ అనిపించింది ఎంత ఇదైనా కానీ. సో శివరాత్రి రోజు కుమ్మేరం ఏంది రిలీజియన్ ఇది కూడా తీసుకొచ్చారబ్బా. ఏంటంటే వీళ్ళు శ్రీలంకలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్న హోటల్ వెనకే ఒక మసీదు ఉందంట, వాళ్ళ ఇవన్నీ ఏంది ప్రే చేసిన ఇవన్నీ పాకిస్తాన్కి వచ్చి గెలిచేస్తారన్నారు. మరి శివరాత్రి రోజు కదా, ఇక్కడ దేశంలో 100 కోట్ల పైన మంది ఉన్నారు కదా, వాళ్ళు ఉపాసాలు ఉండి జాగారం చేసినప్పుడు వీళ్ళ పవర్ ఎంత ఉండాలి ఆ లెక్కనైతే అట్ట తీసుకునే దెబ్బ అయిపోయారు. పాకిస్తాన్ వల్ల కాలేదు నిజంగా. అయితే సూర్యకుమార్ యాదవ్ వీళ్ళంతా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంత రైవల్రీ ఏం లేదబ్బా, ఇప్పుడంతా 1-sided మ్యాచ్లో లైట్ తీసుకోండి అని చెప్పే స్థాయికి తీసుకొచ్చేసారు. ఆ స్థాయిలోనే ఉంది ఈ మ్యాచ్ అంతా. సో ఈ మ్యాచ్ గురించి ఇంతే, మనం ఇంకో వీడియోలో ఇంకో మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే షేర్ చేసుకోండి. ఇది పదే ఎందుకు చెప్తున్నా అంటే ఆ సబ్స్క్రైబర్స్ అక్కడే అయిపోతున్నారు. మీరు చూసి మీకు నచ్చిందంటే కొద్దిగా నొక్కండి, మాకు కొద్దిగా చూసి రోజుకు 3 మ్యాచ్లు ఇవన్నీ చూసి ఇది చేస్తున్నందుకు మాకు కొద్దిగా మోటివేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇది కాకుండా సినిమాలు వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత చూడడం అనేసి ఆ వీడియోలు పెట్టడం అనేసి ఇంకో ఛానల్ అన్నది టాకింగ్ ఫిలిమ్స్ అన్నది, అది కూడా ఏదో ఒకటి చేసి పెట్టాలా. కొద్దిగా కష్టాన్ని గుర్తించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీరు లైక్లు కొట్టండి వీడియోలు ఇదంటే. సో ఇంకో వీడియోలో కలుద్దాం, బాయ్ అండ్ థ్యాంక్ యూ.